శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః. సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో నేను చూద్దాం. సింహరాశి వారికి వచ్చేటప్పటికి ధనస్థానంలో ఉన్నటువంటి కేతువు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ధన సంబంధితమైన విషయాలు, వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో, డబ్బు ఖర్చు పెట్టే విషయాల్లో కూడా కొంత ప్రతిబంధకంగా మారే విధంగా ఉందన్నమాట. కేతువు ఎప్పుడైతే ధనస్థానంలో ఉంటే అష్టమంలో ఉన్నటువంటి రాహు వచ్చేటప్పటికి వైవాహిక ప్రయత్నాలు, వైవాహిక జీవితంలో కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారికి. కాకపోతే ఈ రాశి వారికి జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా రాహువు ప్రభావాన్ని చూపిస్తున్నాడు. అదేవిధంగా కుజుడు యొక్క ప్రభావాన్ని మనం చూసినట్లయితే కుజుడు షష్టమంలో యోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ధన సంబంధితమైన విషయాల్లో ఖర్చు ఎక్కువ ఉన్నప్పటికీ పేరు ప్రఖ్యాతుల విషయంలో మరియు కార్యానుకూలతలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడనమాట. 15వ తారీఖు వరకు కుజుడు ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ సంబంధితమైన విషయాల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ధన సంబంధితమైన విషయాలు, ప్రయత్నాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడన్నమాట. కుజుడు ఎప్పుడైతే ఉచ్చస్థానంలో ఉంటాడో వ్యాపార ప్రయత్నాలు, ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ కానీ లేకుండా ఉంటే వాటితో పాటు ఈ కోల్ రిలేటెడ్ మెటీరియల్స్లో కానీ వీటిలో ఎక్కువగా అనుకూలత ఇస్తాడు. రియల్ ఎస్టేట్లో కూడా అనుకూలత ఇస్తాడు. రాజకీయ పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు సింహరాశి వారికి షష్టమంలో ఉన్నప్పుడు ఇస్తాడన్నమాట. మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పురుషులు, స్త్రీలతో పరిచయాలను కలిగించగలుగుతాడు కుజుడు ఉచ్చస్థానంలో ఉన్నంత వరకు 15వ తారీఖు వరకు. కానీ 15వ తారీఖు అంటే వారం ప్రథమం గడిచిన తర్వాత వారం 15వ తారీఖు తర్వాత నుంచి కొంచెం సినారియో అనేది మారుతూ ఉన్నది అన్నమాట. ఏం మారుతున్నదంటే 15వ తారీఖున షష్టమంలో ఉన్నటువంటి కుజుడు సప్తమంలోకి మారబోతున్నాడు. సప్తమంలోకి మారినప్పుడు వివాహంలో కొన్ని అరమరికలను సృష్టించే విధంగా ఉన్నాడు. భార్యాభర్తల మధ్య, అదేవిధంగా బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా చిన్న చిన్న పొరపత్యాలు, అపనమ్మకాలను సృష్టించగలుగుతాడు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. అదేవిధంగా ధన సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా శరీరంలో వచ్చేటప్పటికి అధికమైనటువంటి వేడిని పుట్టిస్తాడు. సో ఆ యొక్క వేడి రీత్యా వచ్చేటప్పటికి జ్వరపీడత్వాన్ని కలిగిస్తాడు అన్నమాట. జ్వరాన్ని కలిగించగలుగుతాడు. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ధనక్షయకారకుడు, డబ్బు అనేది వారాంతంలో హరించే విధంగా చేయగలుగుతాడు. సప్తమంలో ఉన్నటువంటి రవి అష్టమంలోకి పోతున్నప్పుడు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా ఇటువంటి ప్రభావాన్ని చూపించగలుగుతాడు. విద్యార్థులు కూడా తన యొక్క ఆరోగ్యాన్ని, వారి యొక్క ఆరోగ్యాన్ని, విద్యార్థులు పెద్దవారు కూడా వారి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. వీటన్నిటితో పాటు ఇంకో విషయాలు చెప్పాలంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి గురువు చాలా యోగకారకమైనటువంటి స్థానంలో ఉండటం అనేది ఒక మంచి అనుకూలమైనటువంటి ఫలితంగా చెప్పవచ్చు అన్నమాట. గురువు ఎప్పుడైతే అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు ఇక రాశి వారికి వచ్చేటప్పటికి మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు అనుకూలంగా ఉంటుంది. పిల్లల యొక్క ఎదుగుదల, మానసిక ప్రవర్తన అనేది కలిసి వస్తుందన్నమాట. వారు బాగా మంచి పేరు ప్రఖ్యాతులు, మంచి ర్యాంకు తెచ్చుకోగలుగుతారు. మీరు చేసేటువంటి ఫలితం ఏదైతే ఉందో కరెక్ట్గా ఇంక్రిమెంట్స్ లేకుండా ఉండే ప్రమోషన్స్ గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుకూలించే విధంగా గురువు యొక్క మంచి అనుకూలమైనటువంటి స్థితి, కుజుడు యొక్క అనుకూలమైనటువంటి స్థితి ఈ వారం కొంచెం అనుకూలించే విధంగా కూడా గోచరిస్తున్నది. కాకపోతే 15వ తారీఖు తర్వాత మనకు కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయన్నమాట. ఇక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు వచ్చేటప్పటికి కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి చదివినట్లయితే విజయాన్ని పొందగలుగుతారు. జ్వర విషయాల గురించి, జ్వరపీడత్వాల గురించి కొద్దిగా ఎక్కువగా జాగ్రత్తగా పడాలి. అదేవిధంగా రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి కూడా ఈ యొక్క గురువు యొక్క శుభదృష్టి అనేది జన్మ లగ్నం మీద ఉంది. అదేవిధంగా పంచమం మీద కూడా ఉంది. కాబట్టి వ్యాపారంలో కూడా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. అదేవిధంగా డబ్బు అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. డబ్బు సంపాదించే శక్తి కూడా ఇక రాశి వారికి పూర్తిగా కుజుడు ఇవ్వగలుగుతాడు. అలాగే గురువు కూడా శుభ స్థానం రీత్యా వీరికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారం 15వ తారీఖు వరకు వీరు పొందగలుగుతారన్నమాట. ఇక రాశి వారు విద్యార్థులు ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ రాబోతున్నటువంటి ఎగ్జామ్స్ పీరియడ్లో పోటీ పరీక్షల కోసం వీరు ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అదేవిధంగా వీరు చదవాల్సింది వచ్చేటప్పటికి గురుగ్రహ కవచాన్ని, సరస్వతి కవచాన్ని పఠించినట్లయితే పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క వారం వీరు పొందడం అనేది జరుగుతుందన్నమాట. మరి అదేవిధంగా ఎవరైతే సామాన్యులు ఉన్నారో వారు వచ్చేటప్పటికి రవిగ్రహ అనుకూలత కోసం వచ్చేటప్పటికి రవి అష్టమంలో వెళ్తున్నాడు కాబట్టి సూర్యారాధన చేయాలి, సూర్యగ్రహ కవచాన్ని పఠించాలి. అదేవిధంగా భార్యాభర్తల అన్యోన్యత పెంపొందించుకోవటం కోసం రాహుగ్రహ కవచాన్ని కూడా వీరు పఠించినట్లయితే
వైవాహిక జీవితంలో కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు.